శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 6వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి గ్రహస్థితులు ఉన్నాయా అనేది ఆలోచించినట్టయితే, లాభస్థానంలో రాహుగారి స్థితి సంచారము కానీ, చంద్రుని యొక్క స్థితి సంచారము కానీ బాగుంది. తృతీయ స్థానంలో రవి బాగున్నారు. చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా, అర్ధాష్టమంలో గురుగారు ఉన్నారన్న మాటే గాని ఇక్కడ కలహాలకి తావు లేకుండా మీకు దూర ప్రాంత ప్రయాణాలు ఉండడము, అవి అనుకూలమవడము, పిత్రార్జితాలు చేతికి అందడము, అవి అనుకూలమవడము, పితృవర్గ రీత్యా సహాయం మీరు పొందగలగడము, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. విద్యార్థులకి కూడా చాలా చాలా బాగుంది. మనోబలం పెరుగుతోంది. మానసిక వికాసం కలుగుతోంది. అలాగే సంకల్ప బలం చాలా బాగుంది. చేసేటటువంటి ప్రయత్నాలలో కార్యసిద్ధి కనిపిస్తోంది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఏదైనా శుభకార్యాలు చేయవలసి వస్తే ముందుగా గణపతి ఆరాధన చేసి అప్పుడు మీరు శుభకార్యాల గురించి ఆలోచన చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడము చాలా తప్పనిసరిగా పాటించవలసినటువంటి పరిహారాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చాలా విషయాలలో ఓర్పుగా ఉండవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఎప్పుడూ ఒకే రకమైన ఫలితాలు ఉండవు. ఒక గ్రహము ఒక రాశిలో ఉన్నప్పుడు అనేక రకాలుగా, ఎందుకంటే 3 నక్షత్రాలలో అది సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సంచార క్రమం వలన రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏ మార్పు వస్తుంది అనే దానికన్నా ఏ మార్పు వచ్చినా అది మంచి మార్పు అయినట్టయితే మనం ఎలాగో ఆస్వాదిస్తాం. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఫలితం అయితే దాన్ని మనం నిరోధించుకోవడానికి మనోబలాన్ని బాగా పెంచుకోవాలి. ఇందుకు గాను మీరు యోగా చెయ్యండి. ఈ కృషి మీరు తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు. చక్కటి ఫలితాలను ఇస్తుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. 2 చాలా అద్భుతంగా ఉన్నాయి. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా శనిగారి వల్ల వచ్చేటటువంటి లాభం చాలా రూపకాలుగా కనిపిస్తుంది. అది వస్త్ర లాభం అవ్వచ్చు, వస్తు లాభం అవ్వచ్చు, వాహన లాభం అవ్వచ్చు, రుణాలు వసూలు కావచ్చు, లేదా కొత్త రుణాలు దొరకవచ్చు. వ్యాపారానికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. అయితే మీరు జాగ్రత్తల అంశాల విషయంలో మటుకు ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన. మాట తీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు మంచిగా పొందగలుగుతారు. అలాగే అనుకూలమైనటువంటి మనోబలం పెరిగి అనుకూలమైనటువంటి మీ కృషి ద్వారా చక్కటి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం కూడా బాగుంది. కానీ ప్రేమ వ్యవహారాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరింతగా మనశ్శాంతి పెరుగుతోంది, అభివృద్ధి పెరుగుతోంది. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానం చాలా బ్రహ్మాండంగా యోగిస్తున్న కారణం చేత ఇటు వాక్కు రీత్యా బాగుంటుంది, అలాగే పరపతి రీత్యా బాగుంటుంది, కుటుంబం ఎక్స్పాండ్ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది. భార్యాభర్తల అనుబంధం విషయంలో వివాహం అయిన వారికి చక్కగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుని మరింత ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ద్వితీయ స్థానంలో గురుగారి సంచారం వల్ల కలిగేటటువంటి పూర్ణమైనటువంటి లాభాలు మీకు ఇప్పుడు ఉన్నాయి.
ఉద్యోగ జీవితం చాలా చాలా తృప్తిగా ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తూ, దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి. అందులో కూడా సఫలీకృతులు అవుతారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, అలాగే తండ్రి గారి వైపు నుంచి పితృవర్గ రీత్యా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారి సంచారం చాలా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో కుజుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కీర్తి ప్రతిష్టలుంటాయి. అలాగే బిరుదు ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. మీకు పరపతి పెరగడానికి అవకాశం ఉంది. మాట తీరు బావుంటుంది. సన్మాన సత్కారాలు అందుకునేటటువంటి పరిస్థితి, జీవితాశయం నెరవేరేటటువంటి పరిస్థితి, ఈ రోజంతా చాలా మనశ్శాంతితో ఉండేటటువంటి పరిస్థితి, ఊహించని విధంగా ధనలాభాలు, వస్త్రలాభాలు, వస్తులాభాలు, వాహన లాభాలు, ఇలా అనేక రకాలైనటువంటి లాభాలు. అంతేకాదు భూమికి సంబంధించి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులుంటాయి. సంతానం చాలా బాగున్నారు. ఏ రూపకంగా చూసినా ఈరోజు మొత్తం మీకు చాలా అనుకూలంగా ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఇక అనుకూలమైనటువంటి పరిస్థితి మరింతగా మెరుగుపడడం కోసం దూర ప్రాంత ప్రయాణాలు సఫలీకృతం అవ్వడం కోసము దుర్గా అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే ఇంటి ఎలవేల్పుని పూజించండి. ఇవి 2 కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. పుట్టింటి వారసత్వంగా మీకు వచ్చేటటువంటి ధనం ఏదైతే ఉందో అది చక్కగా చేతికి అందేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక జాగ్రత్తల అంశాలకొచ్చినట్టయితే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం మాట జాగ్రత్తగా మాట్లాడండి. పరపతి చాలా బావుంది. వాక్కు చాలా బావుంది. కానీ మీ మీద ఏదైనా అభియోగం చేయడానికి అవకాశం ఉండే విధంగా మాట తీరు లేకుండా చూసుకోండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ వ్యయాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశిలోనే ఉన్న కారణం చేత ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి జ్ఞానం పెరుగుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసానికి, ఆత్మసంతృప్తికి చాలా చక్కగా దోహదపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్న రాహువు, అలాగే అష్టమ స్థానంలో ఉన్న శనిగారు, వీరు ముగ్గురు కూడా చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే. అయితే ఓర్పు కలిగి ఉండాలి అని మనము ప్రతిరోజు ఎపిసోడ్స్లో చెప్పుకుంటూనే ఉన్నాం. అలాగే ఇవాళ కూడా ఓర్పు కలిగే ఉండండి. అయితే మీకు మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, అలాగే శుభకార్యాలలో మీరు పాల్గొనేది ఉంటుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల మీకు అనేక విధాలుగా లలిత కళలలో అభివృద్ధి కనిపిస్తుంది. మానసిక వికాసం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక వ్యయ స్థానంలో గురువుగారు కూడా చాలా బాగున్నారు. లాభస్థానంలో రవి సంచారం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే రాస్యాధిపతి లాభంలో ఉన్నారో చాలా విధాలుగా వ్యక్తిత్వం పరంగా కానీ, మీ కీర్తి ప్రతిష్టల పరంగా కానీ, ధనము ధాన్యము అభివృద్ధి పరంగా కానీ చాలా చక్కటి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. మరింత శుభకరంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో చంద్ర రాహువులు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో రవి బాగున్నారు. ఏకాదశంలో గురువుగారు బాగున్నారు. ద్వాదశ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంటే వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి మీకు ఎంత బాగుండాలో అంత బాగుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. చెప్తూ ఉన్నటువంటి సూచనలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని పాటించుకోండి. మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. విజయావకాశాలు బాగా ఉన్నాయి. ఏ పరీక్షలలో మీరు పాల్గొన్నా కానీ, అది రాత పరీక్షలైనా మౌఖిక పరీక్షలైనా తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఇది చెప్పదగ్గ సూచన. భార్యాభర్తల మధ్య అనుకూలత పూర్వం కన్నా బాగా మెరుగవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలన్నీ లాభిస్తాయి. లాభాల బాటలో ఉన్నారు. దాన ధర్మాలు చక్కగా చేయడంలో మీకు చాలా సంతృప్తి ఉంటుంది, చేస్తారు. విలువైన వస్తువుల్ని సమీకరించుకోగలుగుతారు. ద్రవ్య లాభం
చాలా బాగా కనిపిస్తోంది. అలాగే కుటుంబ రీత్యా బావుంటుంది. పితృవర్గ రీత్యా బావుంటుంది. మాతృవర్గ రీత్యా బావుంటుంది. వ్యాపార రీత్యా బావుంటుంది. వ్యవహార రీత్యా బావుంటుంది. మీ వ్యక్తిత్వం చాలా చాలా బావుంటుంది. అనేక విధాలుగా లాభాల బాటలో ఉన్నారు. వీటన్నిటికి తోడుగా ఉద్యోగ జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ప్రకాశవంతంగా ఉంది. అంటే ఇది మీకు ఉద్యోగంలో ఆటంకాలని తగ్గిస్తుంది. పై అధికారుల యొక్క మన్ననలను ఇస్తుంది. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలను ఇస్తుంది. అనేక విధాల చాలా బావుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇష్టదేవత ఆరాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు చాలా చాలా బాగున్నారు. ఇక ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర కేతువులు బాగున్నారు. మరి మిగతా వాళ్ళు ఏది కూడా అంత అనుకూలంగా లేదు. ఏదైనా పై అధికారుల నుంచి మందలింపులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి, ధాన్య లాభాలున్నాయి, వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి. అలాగే మొండి బాకీలు వసూలయ్యేది కనిపిస్తోంది. ఆరోగ్యం స్థిమితపడేది కనిపిస్తోంది. అలాగే అనుకూలమైనటువంటి మార్పులు మీకు చాలా చాలా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ రోజున మీకు మనశ్శాంతినిచ్చే విధంగా చూచాయిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పని ఇలా చేయబోతున్నాం, ఈ పని ఇలా చేయబోతున్నాం అనే ఆలోచనల్లోకి వస్తాయి చాలా వరకు. దానివల్ల మీకు చాలా మనశ్శాంతి పెరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మనశ్శాంతి కోసం యోగా చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఎప్పుడైతే నవమ దశమాలు బాగున్నాయో పూర్వజన్మ పుణ్యము బాగుంది, ఈ జన్మలో మీరు ఆచరిస్తున్నటువంటి ధర్మాచరణ కూడా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితం బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, పిత్రార్జితాలు చేతికొచ్చేటటువంటి పరిస్థితి, తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి పరిస్థితి, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి పరిస్థితి, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు లేదా తండ్రి వైపు బంధువుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగా పెరుగుతాయి మీకు. అలాగే ఉద్యోగ జీవితంలో మీరు మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు చాలా సంతృప్తిని పొందగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహు గారి సంచారానికి గాను దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, ఇంటి ఇలవెల్పుని పూజించడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుబలం చాలా బాగున్నప్పుడు మీరు చేసేటటువంటి పూజా పునస్కారాలు ఏవైనా కానీ అతి శీఘ్రంగా ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మరింత భక్తి శ్రద్ధలతో దైవధ్యానం చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు బాగున్నారు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక షష్ఠ స్థానంలో కుజుని పరిస్థితి కూడా బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా చాలా ఆనందం కలిగించే అంశాలను ఇస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మాతృవర్గానికి కొంత విశ్రాంతి అవసరం అని చెప్పి కనబడుతూ ఉన్నది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. అలాగే ఏదైనా స్థిరచర ఆస్తుల వృద్ధి చేసుకోవడానికి కొంత అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మనోబలం బాగా వృద్ధి చెందుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే రాహు యొక్క దీర్ఘకాల సంచారం జరుగుతూ ఉందో ఇక ఈ మనోవ్యాకులతకి లోటు లేకుండా ఉంటుంది. ఆయన 1.5 సంవత్సరాల కాలం ఒక రాశిలో సంచరిస్తారు కాబట్టి తృతీయ స్థానం బాగా యోగిస్తున్న కారణం చేత మనోబలం పెరుగుతోంది. అలాగే మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏది చేసినా కూడా దైవ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా దైవ
సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మానసిక వికాసం కలుగుతుంది. ఉద్యోగ జీవితంలో కించిత్ శ్రమ అనేది కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నానండి. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి పెరుగుతోంది, అభివృద్ధి కలుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి సంచారము, సప్తమంలో ఉన్నటువంటి గురు సంచారము, అష్టమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము వెరసి ఈ 4 గ్రహాల యొక్క సంచారము కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు, భద్రం చేసుకోగలుగుతారు, విలువైన వస్తువులు చెయ్యి జారకుండా చూసుకుంటారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది, మనోబలం పెరుగుతోంది, రుణభారాలు తగ్గుతున్నాయి, అనుకున్న పనులు అనుకున్నట్లుగానే చేసి అభివృద్ధి సాధిస్తారు. శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, మిత్రుల యొక్క సహకారం బాగా బాగా పెరుగుతుంది. అలాగే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. ఎన్నో విధాలుగా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది. మీరు ఒక పెద్ద మనిషిగా నిలబడి అన్ని రకాలుగాను సమర్థవంతమైనటువంటి పాత్ర పోషిస్తారు. మంచి సత్కీర్తి వస్తుంది మీకు. చాలా తృప్తి కూడా కలుగుతుంది. మనం దైవ కార్యాలు చేస్తున్నాము, శుభకార్యాలు చేస్తున్నాము, భగవంతుడు మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు అనేటటువంటి తృప్తి కలుగుతుంది. అన్ని విధాలుగాను మీకు బాగుండేటటువంటి పరిస్థితి. అయితే ధన ఆదాయం విషయంలో ఎక్కువ ఖర్చులకి ప్రాధాన్యత ఇవ్వకండి. వచ్చిన ఆదాయాన్ని కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నానండి. శివారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, షష్ఠంలో ఉన్నటువంటి బుధుడు 2 గ్రహాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే చాలా చాలా జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితే. గురుబలం అనుకూలంగా లేకపోతున్న కారణం చేత ఇక్కడ చెప్పదగ్గ సూచనలు ఏమిటి అంటే పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ధన ఆదాయానికి కొంచెం లోటు లేకుండా ఏదో విధంగా ధనం చేతికొచ్చే పరిస్థితి, శుభకార్యాలలో మీరు పాల్గొనే పరిస్థితి, అలాగే శుభకార్యాల నిర్వహణ కూడా మీకు ఒక బాధ్యతగా అందేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిగతా అన్ని విషయాలలో అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ ఏదైనా మీ మీద అపవాదు వస్తే మీరు కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిన రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఏ అంశాన్ని తీసుకున్నా మీరు ఓర్పు చూపించవలసినటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ శివారాధన చెయ్యండి, వీలైతే యోగా చెయ్యండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క సంచారము, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే గురుబలం చాలా చాలా బాగున్న కారణం చేత కొద్దిగా శనిగారి యొక్క దుష్ఫలితాలు కొద్దిగా తగ్గేటటువంటి అవకాశం బాగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయినప్పటికీ కూడా హనుమాన్ చాలీసా పారాయణ మటుకు మానకండి. కుటుంబ జీవితంలో ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా ఇంకా కొంచెం ఓర్పుగా ఉండవలసినటువంటి కాలము. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. అలాగే ఏదైనా సాధనా మార్గంలో ఉన్నవారికి ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా భగవంతునికి దగ్గరగా వెళ్ళగలుగుతూ ఉంటారు. ఆ మార్గం చాలా సుగమం అవుతుంది అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఎప్పుడైతే షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క సంచారం ఉందో, ఇది దీర్ఘకాల సంచారం 1.5 సంవత్సరాల కాలం ఉంటుంది కాబట్టి ఆదాయానికి లోటు లేని విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. ఏదైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితే. ఇది చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య
అన్యోన్యత కొంచెం పెరిగేటటువంటి అవకాశము, మీ వ్యక్తిత్వం ఇనుమడించేటటువంటి అవకాశము, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి అవకాశము, అలాగే ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి. దశమ స్థానం మీద సూర్యుని యొక్క దృష్టి ప్రభావం ఉంటున్న కారణం చేత కొంచెం బానే ఉంటుంది. ఉద్యోగ జీవితం అనేది కాస్త సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కువగా దేని గురించి కూడా ఆందోళన చెందకండి. అన్నీ చాలా బావున్నాయి. గురుబలం ఎప్పుడైతే బావుందో మీకు నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. పైగా రాస్యాధిపతి, దశమాధిపతి అవుతూ ఆయన ఉచ్ఛలో పంచమంలో ఉన్నారు. అనేక విధాలుగా మీకు మంచి జరుగుతుంది. ఉన్నతి ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా వరకు అవకాశాలున్నాయి. ఎన్నో విధాలుగా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, ఎటువంటి ఆందోళన పడకుండా ఇంటి ఇలవెల్పుకి కూడా పూజ చెయ్యండి. మరింత సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.